తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ ఇది. ప్రపంచంలోనే అరుదైన పూల పండుగ ఇప్పుడు ఇంటింటా సందడి చేస్తోంది. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండుగలో చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో మమేకమవుతారు. 9 రోజులు జగన్మాత స్వరూపులైన మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి సహా వివిధ అవతారాలను విభిన్న రీతుల్లో పూజిస్తారు. శతాబ్దాల తరబడి జరుపుకుంటున్న ఈ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక పండుగగా కొనసాగుతోంది. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో భూమితో జలంతో ఉండే అనుబంధాన్ని బతుకమ్మ సంబురంగా జరుపుకుంటారు. బతికించి కోరికలు తీర్చే గౌరమ్మను పేర్చి రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి బతుకమ్మల చుట్టూ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ఆటపాటలాడి నీటిలో వదులుతారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఈ 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు. పెళ్లి వయసు గల యువతులు మంచి భర్త రావాలని, వివాహమైన స్త్రీలు తన భర్త 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని, తన పసుపు కుంకుమలు కాపాడాలని బతుకమ్మను పూజించడం ఈ పండుగ విశిష్టత. ఆటపాటలతో బతుకమ్మను కొలిచి నిమజ్జనం చేసి చెరువు మట్టిని తెచ్చి ముత్తైదువులు వాయినాలిచ్చుకుంటారు. ఇక ఎంగిల పూల బతుకమ్మతో మొదలైన ఉత్సవాలు 2వ రోజు అటుకుల బతుకమ్మలో సప్పుడిపప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం వినియోగిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మలో ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం వినియోగిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మలో పాలు, బెల్లం, నానేసిన బియ్యంతో ప్రసాదం చేస్తారు. 5వ రోజున అట్ల బతుకమ్మను బియ్యం నానబెట్టి దంచిన పిండితో తయారు చేసిన అట్ల ప్రసాదం చేస్తారు. 6వ రోజున అలిగిన బతుకమ్మలో బతుకమ్మ అలిగినట్టుగా భావించి ఆ రోజు బతుకమ్మలు పేర్చరు, ఆడరు. 7వ రోజున వేపకాయల బతుకమ్మలో సకినాలు చేసే పిండితో వేపకాయలంత పరిమాణంలో ముద్దలుగా చేసి నూనెలో వేయించిన వంటకాన్ని ప్రసాదంగా పెడతారు. 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మలో నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పలహారం చేస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మలో 5 రకాల సద్దులు అయిన పలహారం, పెరుగన్నం, చింతపండు, పులిహోర, సద్ది, కొబ్బరి తురుము, నువ్వుల పొడి కలిపిన సద్ది పలహారం వినియోగిస్తారు. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ ఆడి పాడిన మహిళలు సద్దుల బతుకమ్మ రోజున అంగరంగ వైభవంగా బతుకమ్మల సామూహిక నిమజ్జనోత్సవాన్ని జరుపుతారు. బతుకమ్మను సాధారణంగా సాగనంపుతారు. అయితే ఈ బతుకమ్మకు సంబంధించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. క్రీస్తు శకం 300 ఏళ్ల కాలంలో దక్షిణ భారతదేశాన్ని చాళుక్యులు పరిపాలించేవారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరి వంశస్థుడైన ధర్మంగదుడు అనే రాజుకు సంతానం లేదు. వారు చేసిన నోములతో 100 మంది కొడుకులు పుట్టినా వారంతా యుద్ధంలో చనిపోతారు. దీంతో విషాదాన్ని తట్టుకోలేక రాజు దంపతులు అడవికి వెళ్లి తపస్సు చేస్తారు. అప్పుడు ప్రత్యక్షమైన లక్ష్మీదేవి వారి బిడ్డగా పుడతానని వరమిస్తుంది. ఈ మేరకు పుట్టిన బిడ్డ కలకాలం బతకాలని ఋషులు బతుకమ్మ అని నామకరణం చేస్తారు. అప్పటి నుంచి చోళ రాజ్యంలో బతుకమ్మ సంక్షేమం కోసం పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక మరో కథ ఏంటంటే, పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబంలో 7 తరాల తర్వాత లక్ష్మీదేవి కటాక్షంతో ఆడబిడ్డ పుడుతుంది. దీంతో ఆ కుటుంబం కాలక్రమేణా ఐశ్వర్యవంతమవుతుంది. వివాహ వయసు వచ్చిన ఆడబిడ్డకు పెళ్లి చేసి మెట్టినింటికి పంపుతారు. ఆమె పుట్టినింటి గడప దాటి వెళ్లిపోగానే ఆమె కుటుంబం ప్రకృతి వైపరీత్యాలకు ఉన్నదంతా పోయి మళ్లీ పేద కుటుంబం అవుతుంది. పేదలుగా మారిన తల్లిదండ్రులు అన్నదమ్ములను ఆదుకోవడానికి ఆ ఆడబిడ్డ మళ్లీ బతుకమ్మ పేరుతో ఏటా పుట్టినింటికి వచ్చి గౌరీమాత పూజ చేస్తుంది. దీంతో మళ్లీ ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అందుకే ఇప్పటికీ వివాహమైన మహిళలు పుట్టింటికొచ్చి బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఆడబిడ్డను మహాలక్ష్మిగా, గౌరీమాతగా కుటుంబం భావించటం తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది.